అనుకున్నాను మీరు రాత్రంతా నిద్రపోయి ఉండరని. జరిగేది చూస్తుంటే అస్సలు నిద్ర పట్టట్లేదు పద్మ. నాకు అలాగే ఉంది. మీరిక్కడే ఉంటూ నా కళ్ళ ముందే అన్ని అవమానాలు పడ్డం, మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు శ్రీనివాస్ గారు. ఇది నా మనసు తట్టుకోవడం లేదు. మీరు అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి శ్రీనివాస్ గారు. ఇంకోసారి ఈ మాట అనొద్దు. ప్రాణం పోయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అది కాదండి, నీకోసం నా ప్రాణాలను ఇస్తాను పద్మ. అలాంటిది ఈ అవమానాలు, ఈ మాటలెంత పద్మ? అయ్యో, నేను చెప్తుంది కాస్త అర్థం చేసుకోండి. లేదు పద్మావతి, అసలేంటి నీ ఉద్దేశం? ఇంకా కాఫీ పెట్టకపోవడం ఏంటి? ఇవాళ ఇంట్లో గోదా కళ్యాణం పూజ ఉందని తెలుసు కదా. అది కాదు మేడం. షట్ అప్ యువర్ మౌత్. మోటార్ ఆన్ చేయలేదు, వాటర్ పెట్టలేదు, అట్లీస్ట్ కాఫీ డికాషన్ కూడా చేయలేదు. అంత లీజినెస్ ఏంటి నీకు? అమ్మమ్మ వచ్చి చూసిందంటే నీ జాబ్ ఎగిరిపోతుంది తెలుసా? చేస్తాను మేడం. నేను చెప్పాక చేస్తానంటావేంటి? ఏ, నువ్వు అడిగితేనే జీతం ఇస్తున్నారా? అడగకుండానే ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు మేడం. సో వై ఆర్ యు నెగ్లెక్టింగ్? ఇలా అయితే నీ విషయం అమ్మకి చెప్తాను. టేక్ కేర్. అమ్మమ్మ, నువ్వు కూడా వచ్చావా? చూడండి అమ్మమ్మ, అన్ని పనులు అలానే ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి లేపితే నిద్ర లేచాడు యాదగిరి. ఇలా అయితే ఎలా? పని మీద భక్తి, గౌరవం ఉండాలని చెప్పావు కదా. ఆ రెండు ఇతని దగ్గర అస్సలు లేవు. ఇతని పంపించేయమ్మా. చూడు బాబు, మాట అనేది చాలా విలువైనది. అనకూడదు, పడకూడదు. నీ పని నువ్వు చేసుకోవాలి. చెప్పించుకునే పరిస్థితి నీకు, చెప్పాల్సిన అవసరం మాకు రాకూడదు. అది కాదమ్మా, ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. పంపించేయండి. ఇంట్లో అందరూ బాధ్యతగానే లేచుంటే ఇతన్ని అనేదేముంది? ఇంకా రాజీ జయంతే లేవలేదు. ఇప్పుడు నేనెళ్ళి వాళ్ళిద్దరినీ లేపాలి. నో, మీకు శ్రమ వద్దమ్మమ్మా. పెద్దతని చిన్నతని నేనెళ్ళి లేపుతాను, ఓకేనా? సరే, మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అమ్మమ్మా. ఐ మీన్ స్నానం చేసి రెడీ అవ్వండి. నేనెళ్ళి చిన్నతని పెద్దతని రెడీ అవ్వమని చెప్తాను. వెళ్ళండి. అమ్మయ్యా, పద్మావతిన అమ్మమ్మ వెళ్ళిపోయింది. రా. ఒక్క క్షణం అమ్మమ్మని చూసి షాక్ అయ్యాను. ఆ షాక్లో నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూసావా? ఇదంతా నువ్వు పద్మ కలిసి ప్లాన్ చేశారా? ఏంటన్నయ్యా నువ్వు? లేకపోతే ఏంటి? నన్ను ఇక్కడికి రప్పించింది నువ్వే, పంపించేది నువ్వేనా? చెప్తే నేనే వెళ్ళిపోతానుగా. అయ్యో అన్నయ్య, నీకు అస్సలు మ్యాటర్ అర్థం కావట్లేదు. నేను అమ్మమ్మ ముందు నీ మీద అరిచింది నీ మీద నా మీద డౌట్ రాకుండా ఉండడానికి. అయితే సేమ్ టైం పద్మావతినని అమ్మమ్మ చూడకుండా ఉండడానికి నోటికొచ్చినట్టు వాగేశాను.